పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారి ఆమోదంతో వాటిని చట్టాలు చేసి ఆ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చేటటువంటి అధికారం లేకుంటే మీరు రాష్ట్రపతి గారి అనుమతి కోసం పంపించారు. ఎందుకు పంపించారయ్యా అడిగితే 50% దాడుతుంది కాబట్టి ఆ బిల్లులకు ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి రాష్ట్రపతి గారిని అడిగినామని మీరు అంటున్నారు. మరి రాష్ట్రపతి గారికి పంపించినటువంటి బిల్లులు అన్ని పద్ధతుల్లో మీరు చేశారా? బీసీ కమిషన్ నివేదిక ఉందా? డెడికేటెడ్ కమిషన్ నివేదికలు పొందుపరిచారా? 50% దాటడానికి కావాల్సినటువంటి గణాంకాలు లెక్కలతో కూడినటువంటి నిబంధనలు కూడినటువంటి ఆ యొక్క సర్వే రిపోర్ట్స్ దానికి పొందుపరిచారా అంటే వారి దగ్గర సమాధానం లేదు. మరి రాష్ట్రపతి గారు ఎట్లా ఆమోదిస్తారు? ఏ లెక్క చక్కగా చేయకుండా, ఏ కమిషన్ రిపోర్ట్ లేకుండా మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా విరోధంగాలు ఇచ్చి 42% మాత్రం మేము అమలు చేస్తామని చెప్పి మీరు చెప్పేటటువంటి వాగ్దానాలను ఎవరు నమ్మాలి? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చేటటువంటి సర్టిఫికేషన్ ఎవరికి కావాలి? కాబట్టి వాళ్ళు మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాలు అనేక వేదికల మీద మాట్లాడుతున్నాం. ఎప్పటికప్పుడు ఏం చేయాలనేటువంటి దాన్ని ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ గా నాకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అనేక లేఖల ద్వారా సాధికారికమైనటువంటి డాక్యుమెంట్ల ద్వారా నేను చెప్తూనే ఉన్నాను. కానీ వారు పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి వాళ్ళు నేను ఏమంటున్నానంటే ఇవాళ మనలో ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం సంఘటితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆనంద్ గౌడ్ గారు మాట్లాడినా, నరసింహ యాదవ్ గారు మాట్లాడినా, ఇంతమంది సోదరి మనం మాట్లాడినా మనం అందరం మాట్లాడేది ఒకటే. ఓట్లు మన దగ్గర ఉన్నాయి, ఆ ఆయుధం మన దగ్గర ఉన్నది. కానీ అధికారంలో ఎవరు రావడం ద్వారా మళ్ళీ వాళ్ళని మనం మాకు 42% ఇవ్వండి, 22% ఇవ్వండి అనేటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడుతున్నాం. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉందని చెప్పి మనం గమనించాలి. రాష్ట్రంలో చాలా చైతన్యం వచ్చింది. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో అనేక జిల్లాలకు నేను స్వయంగా వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశాలకు నేను పోతున్నాను. వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ చాలా సాధికారికంగా మాట్లాడుతున్నారు. ఏ సభ పెట్టినా వేల మంది తరలి వస్తున్నారు. ఇవాళ ఒక్క అమరపేట నియోజకవర్గం అసెంబ్లీ మీటింగ్ ఒకవైపు వర్షం పడుతున్నది, వాతావరణం అనుకూలించలేదు. షార్ట్ నోటీస్ లో మీటింగ్ పెడితే కూడా మనం ఇవాళ ఇంతమంది పాల్గొన్నాం. కాబట్టి ఇవాళ బీసీలలో ఐక్యత ఉన్నది. గట్టిగా చెప్పండి కూడా, బీసీలలో ఐక్యత ఉన్నది. బీసీలు ఏకమవుతున్నారు, బీసీలు నిలదీసేటటువంటి శక్తిగా మారుతున్నారు. దీన్ని ఓటు బ్యాంకుగా మనం మార్చుకోవాలి. ఓటు వేసేటటువంటి చైతన్యాన్ని మనం కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంతకాలం మాట్లాడతాం? నువ్వు తప్పు చేసినావు అంటే ఆయన తప్పనిసరిగా తప్పే చేస్తాడు. మనకెందుకు ఇస్తాడు ఈ సర్పంచ్ సీట్లు? మనకెందుకు ఇస్తాడు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు? వాళ్ళు తెచ్చుకుంటారు కదా, మనకిస్తాడా? మన ఊరికి ప్రమాణాలు పలకడం తప్ప పల్లెటూళ్ళలో పలుకుబడి పల్లెటూళ్ళలో రాజ్యం వేయలేదే వాళ్ళు. వాళ్ళ ఉద్యోగాలు మనకిస్తాడా? మన ఉద్యోగాలు లాక్కోకూడదు చాలు. కాబట్టి ఇవాళ చాలా